మీ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి పరిపాలన అభివృద్ధి ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? అభివృద్ధి అనేది మీరు గతంలో చూసినప్పుడు మొత్తం భూమి కబ్జాలు ఉండేది. మాధవరం కృష్ణారావు గారు ఏదైతే ఇప్పుడు వాళ్ళ అనుచరులు ఉన్నారో ప్రతి ఒక్కరు నేను పేరుగా చెప్పగలుగుతాను. నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. కొన్ని దగ్గర ఏడేడ కబ్జాలు చేసిర్రు, ఏడేడ ఏమేమి చేసిర్రు అనేది అది నెక్స్ట్ మన ఇంటర్వ్యూ ఉంటే అప్పుడు అన్నీ కూడా ముంగడికి తీసుకొచ్చి ముంగడి పెడతాను. మీరు అది కూడా చూడవచ్చు. మొన్న రేవంత్ అన్న గారు కూడా వచ్చి నల్ల చెరువు అనేది అభివృద్ధి ముందుగా ఎంతగానో తిట్టుకున్న వాళ్ళే ఈరోజు మెచ్చుకుంటున్నారు. దానికి అదే నిదర్శనం కదా అభివృద్ధి ఏ గవర్నమెంట్ ఎంత చేస్తుంది అనేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైడ్రా పేరుతోటి నిరుపేదల ఇల్లులు కూలగొడుతున్నారు అనేసి ప్రధానంగా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తారు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే టీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియా కానీ కొన్ని సోషల్ మీడియాలో వాస్తవం కాదా నిరుపేదల ఇల్లు కూల్చారు? మీరు ఎక్కడైనా చూడండి, ఒక్క ఇల్లు కూడా మీరు చూడండి నిరుపేద ఉన్న ఇల్లు కూలగొట్టలేదు. వాళ్ళు ఏందనంటే ఎవరెవరైతే కబ్జా చేసుకుని ఉన్నవాళ్ళు, కొన్ని దగ్గర షెడ్డులు వేసి ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏమంటారు ఉన్న వాచ్మెన్ ఎవరినో ఇంట్లో పెట్టుకుంటారు. వాళ్ళు ఆల్రెడీ నోటీసులు ఇచ్చినాయి కూడా వాచ్మెన్ వాళ్ళకేం తెలుస్తాయో నోటీసులు ఇచ్చేది తెలియదు. దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్ అయిపోయాక వాళ్ళు వచ్చి రావంగానే రోడ్ మీద పడేసే వరకు అదే వీడియోలు తీసుకొని అదే సోషల్ మీడియాలో హైలైట్ చేయడం. పోనీ ఓడన అక్కడ వన్ పేదోడు అని బిల్లు కొలగొట్టిన నోటీస్ అని ఇవ్వాలి కదా. నోటీస్ ఇప్పుడు ఆల్రెడీ ఎప్పటి నుంచో నడుస్తున్న టాపిక్ ఇది. వాళ్ళకి ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చిండ్రు. టౌన్ ప్లానింగ్ ద్వారానే ఇక్కడ నుంచి ఇంటిమేషన్ ఇస్తారు. ఇచ్చినాక తర్వాత కూడా రెస్పాండ్ కాకపోతున్నాయి కదా 1/80. ఓకే, మెయిన్గా చెరువుల దగ్గర ఇక్కడనైతే మీరు కూడా వాస్తవాలు చూస్తే గత గవర్నమెంట్లో కూడా చాలా అంటే చాలా కబ్జాలు కూడా జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందనేసి ప్రతిపక్ష నాయకులు గట్టిగా విమర్శలు చేస్తున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏవైతే అమలు చేసిందో స్కీములు ఈరోజు వరకు కూడా మీరు చూసుకుంటే ఉచిత బస్సు ఇచ్చింది. ఈరోజు ఎంతోమంది ఆడబిడ్డలు కానీ అమ్మలు వీళ్ళందరూ కూడా నెలకి ఒక్కొక్కరు ఒక 2 లక్షలు 3 లక్షలు చిట్టీలు వేసుకుంటారు ఆ మిగిలిన పైసలతోటి. అది వాళ్ళకి మంచిగా చేసినట్టే కదా. అది ఒకప్పుడు అయితే వీళ్ళు పోయి పైసలు పెట్టి బస్సులో తిరగాల్సి వస్తుండే అని చేసి ఇప్పుడు దానికి కూడా ఇప్పుడు ప్రతిపక్షాలు ఈ వేరే వీడియోలు చూపెట్టుకుంటా వీళ్ళు దీనికి వాళ్ళు కొట్టుకుంటారు బస్సులు. అదే అంటే ఇవన్నీ కాదు, మంచి జరిగేటిది ఎప్పుడైనా ముందు చూపెట్టాలి మనం. అదొకటి. మళ్ళీ ఇంకోటి కరెంటు బిల్లులు కూడా. కరెంటు బిల్లు ఎట్లాంటి వాడు తీసుకొస్తాడంటే ఇక్కడ పేదవానికి ఎవరికి అవుతుందో పేదవాళ్ళకి మాత్రము కరెంటు బిల్లులు 200 యూనిట్ల పాటు వాళ్ళకి తక్కువ అవుతున్నాయి. వాస్తవానికి జిహెచ్ఎంసీ పరిధిలో 0 కరెంటు బిల్లు వస్తుందా? వస్తుంది. అది ఎక్కడ చూడాలంటే మనము పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి గొప్ప ఇంటికి పోయి వీళ్ళు ఏదో వీడియో తీసి అవి చేసి సోషల్ మీడియాలో పెడితే అది కాదు. అదే కాకుండా ఇంకా చెప్పిన చాలా పనులు కూడా ఈరోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంది. ప్రతిపక్షం ఎక్కడైనా కూడా ఎప్పుడు అంటేనే ఉంటుంది. అది వాళ్ళు డైరెక్ట్ తీసుకెళ్ళి చూపెడితే అక్కడ తెలుస్తుంది వాస్తవాలు అనేటివి. మనకి ఇందిరమ్మ స్కీమ్ కింద మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఇల్లులు కూడా చాలా మందికి ఇచ్చినారు. కొన్ని చెప్పని హామీలు కూడా చాలా చేసినారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు వరకు కూడా. అది ప్రజలు గమనిస్తున్నారు. ప్రతిపక్షాలు ప్రజలకి ఏమొస్తుందో సన్న బియ్యం అనేది కూడా ఒకప్పుడు దొడ్డు బియ్యం తినేవాళ్ళు ఈరోజు సన్న బియ్యం తింటుండ్రు. అది మంచి స్కీమ్ కాదా? అది కూడా చెప్పంది కూడా చేసి చూపెడుతున్నాం ఈరోజు. ఇన్సూరెన్స్ పేరు మీద కూడా ఇందిరమ్మ ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. 5 నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది. ఇవన్నీ కాదు, ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళకి అందుతుందా లేదా అనేది ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ ఎంత చేస్తుందో తెలుసు. ప్రతిపక్షాల వాళ్ళు ఎంత చేసినా ఎంత సోషల్ మీడియా ఏం చేసినా కూడా రానున్న రోజుల్లో వాళ్ళే మళ్ళీ బుద్ధి చెప్తారు. ఎందుకు మరి మీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులు చేస్తున్నట్టు విమర్శలను తిప్పికొట్టలేకపోతున్నారు? ఎందుకు తిప్పికొడతలేరంటే తిప్పికొడుతున్నారు కదా. చెప్తున్నారు, ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తున్నారు. వీళ్ళ దాంట్లో చెప్పిన ఇప్పటికే మీకు 10 సార్లు చెప్పడం జరిగింది. సోషల్ మీడియా వాళ్ళని పే ఆర్టిస్టులను పెట్టుకురు. వాళ్ళు అందరినీ పెట్టుకొని దానికి లైకులు కొట్టుడు రీట్వీట్లు కొట్టడం ఇది పెట్టుకున్నారు కాబట్టి అది హైప్ అవుతుంది. అది దాని తప్ప ఏం లేదు అక్కడ. వాస్తవానికి పబ్లిక్లో కరెక్ట్ పబ్లిక్ పోయి మీరు అడిగితే వాస్తవాలు అనేటివి కూడా బయటపడతాయి.